మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. మరి మొత్తానికి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి, ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాబోయే 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుందన్న దాని గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతవరకు అగ్రిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏ రాజకీయ పార్టీలో లేదు అని చెప్పేసి ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. మొత్తానికి అంబటి రాంబాబు వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? అంబటి రాంబాబు గారు ఒక మాట అనే ముందు గతంలో మనమేం మాట్లాడాము, మనమేం చేసాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడినడితే ఆయనకు ఒక పెద్దరికం ఉందని, ఆయన ఏజ్ తగ్గట్టుగా అందరం కూడా గౌరవం ఇచ్చేవాళ్ళం. ఈ రోజున ఆ గౌరవం లేకుండా చేసుకున్నాడు అంబటి రాంబాబు అనే చెప్పుకోవాలి. మరి 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు అని చెప్పి 30 సంవత్సరాలకి ఏదైతే బార్ షాపులన్నీ తాకట్టు పెట్టినట్టున్నాడు కదా, అగ్రిమెంట్ రాసుకున్నట్లున్నారు. మరి అదెందుకు చేశారు అంటే 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలించిద్దనా? మరి వాళ్ళని ఏమనుకోవాలి? ఈ రోజున ఆయన వ్యాఖ్యలు ఏదైతే చేశాడో, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసి ఉండిద్ది అంటాం బాగాలేదంట ఆయనకి. అంటే భయం వేసిందా నీకు? ఏ విధంగా కేసుల నుంచి తప్పించుకోవాలో ఇంకా కుదరదని చెప్పి అనుకున్నాడా? ఏ విధమైన ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు? మరి ఈయన మాట్లాడుతున్న ఎంపీ స్థానాలు కాపులకు ఎందుకు ఇచ్చుకున్నాడు అంటే, ఆ మాట అన్న వెంటనే పక్కన ఎవరైనా సరైన వ్యక్తి ఉంటే చెంప పగలగొట్టాలి. మీరు నిజమైన రాజకీయ నాయకులైతే, మీరు నిజమైన ప్రజాప్రతినిధులంటే, నిజంగా మీరు రాష్ట్రం మంచి కోసమో, రాష్ట్ర ప్రజల యొక్క మేలు కోసమో మేము ఉన్నాము, వాళ్ళ మేలు కోరుకునే వాళ్ళమే అయితే అస్సలు కులాల ప్రస్తావన తీసుకురారు. నారా చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఎప్పుడైనా కులాల గురించి విన్నామా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కులాల కుంపట్లు పెట్టారా? మరి ఎందుకు ఈయన కులాల గురించి మాట్లాడతాడు? అలా అయితే ఈయన వెనక తిరిగి జగన్మోహన్ రెడ్డిని అడగాలి. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి చెప్పుకుంటా పోతే ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ ఎందుకున్నారు? వీళ్ళు కీలకమైన పదవులు ఎందుకు వెలగబెడుతున్నారు? గతంలో రాష్ట్రాన్ని అందరూ కలిసి దొంగల ముఠా ఎందుకు దోచుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. నాగబాబు గారికి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చాడని అంటున్నాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే, నువ్వు సొంత ఇయ్యంకునే సరిగ్గా చూసుకోలేదు. నీ అల్లుడే నిన్ను దుమ్మెత్తిపోశాడు, 10 మందికి తెలిసేటట్లుగా చివాట్లు పెట్టాడు, సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి పరమ దుర్మార్గుడు, నీచుడు, ఓట్లేయొద్దని చెప్పాడు. అది నీ బ్రతుకు. కానీ ఒక మంచి కుటుంబం వాళ్ళు తనకి ఏ విధంగా వాళ్ళన్న సపోర్ట్గా నిలబడ్డాడు, ఏ విధంగా ప్రజల పట్ల, ఆయన రాష్ట్రం పట్ల ఒక గౌరవమైన పదవిలో ప్రజలకు సేవ చేసుకోవాలనుకుంటున్నాడో, ఆయన ఆలోచనలకి ఈయన కలిసి తోడుగా అతనికి ఒక పదవిని ఇచ్చాడు. మీలాగా దోచుకు తినడానికి ఇవ్వట్లా, మీలాగా రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ఇవ్వట్లేదు, ఎంపీ స్థానాలు అంటున్నాడు. మరి రెడ్డి సమాజ వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు? ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా అసహ్యంగా, చిరాగ్గా ఉంటున్నాయి. లేకపోతే ఏంటండి ఈ మాటలు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి అంబటి రాంబాబుని బయటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకోవాలి? అంటే ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కదా, ఏమంటారు? ఇక్కడ మనం ప్రతిసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి పేరుని నాని, అంబటి రాంబాబు గారు వస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు వస్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రకమైన జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈ రోజున నేనంటాం కాదు, ఏమనుకుంటున్నారంటే, ఈ మనిషికి ఉన్న జబ్బు ఏంటంటే పెద్ద జబ్బు, ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల చేతే ఆ కులాల వాళ్ళని తిట్టిస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా హాయిగా ఉండిద్దంట, కడుపు నిండిపోయిద్దంట, ఇంకా ఆ రోజున కూడు నీళ్లు లేకుండా పడి ఉంటాడంట అని అనుకుంటున్నారు. ఇలానే అనుకుంటున్నారు. ఏంటి అసలు మీరు రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఏం చేశారు, ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు అని అంటే, నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ కులాలు సంబంధించిన వ్యక్తుల చేత అదే కులస్తులను తిట్టించడం అంటే ఇంకా అంతకంటే నీచం ఇంకోట్లేదు. మరి అందుకే ఆయన ఈ రోజున స్క్రిప్ట్ ఇచ్చి అంబటి రాంబాబుని మీడియా ముందుకు వదిలాడు. ఇదిగో ఇట్లాంటి ఆరోపణలు లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా, వీళ్ళ మయసభ అని గతంలో చేసినట్లుగా ఈ రోజున ఇట్లాంటి మాయ మాటలని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ బంధువర్గానికి ఎన్నో పదవులు ఇచ్చుకోవడం జరిగింది, పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి. అవును. అప్పుడు ఎందుకని అంబటి రాంబాబు గారు మాట్లాడలేదంటారు? ఏమని మాట్లాడతాడు? మాట్లాడితే ఇంకేముంది, బాత్రూమ్ లో గొడ్డల సీనే రిపీట్ అయింది. అందరూ ఎందుకు భయపడుతున్నారంటే, ఇంకో వివేకానంద రెడ్డి స్టోరీ కాకూడదు మా స్టోరీ అని. మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళు చేస్తేనేమో మంచిది, ఎదుటాడి చేస్తేనేమో ఇంకేదో అన్నట్లుగా, వాళ్ళు చేస్తే కరెక్ట్ ఏదైనా. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులు ఏం చేయాలి? ఏ విధంగా వీళ్ళని మరి ప్రజలు చూస్తారంటే 11 పరిమితం చేసి బహిష్కరణే చేశారు. మీరు అర్హత లేదు మీకు, మాకు ప్రజా ప్రతినిధులుగా ఉండే హక్కు మీకు లేదని. అయినా కూడా అదే ధోరణి, అదే మాట, తలాతోక లేని వ్యవహారం. నీ తెలివి తెల్లారినట్లే ఉందిరే బాబు. ఈ రోజున అంబటి రాంబాబుని పంపించడం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే, మీకే 4 చివాట్లు, గతంలో చేసిన మీరు పనులే, మీరేం చేశారో ఆ పనులే జనాలు వేలెత్తి చూపించి
ఈ రోజున ఇంకా చాలు మీరు మాట్లాడింది, ఇంకేమో చెప్తారు, నలుగురు నవ్విపోతారు, గతంలో మీ పరిపాలన ఏంటి, మీరు చేసింది ఏంటి, మీ దోపిడీ ఏంటి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ ఈ రోజున జైలు పాలై ఏ విధంగా శిక్ష అనుభవిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనేమో ఆ రోజు చివరి రోజు అంటున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడుతున్నాడంటే బాత్రూము గొడ్డల సీను దీనికే భయపడుతున్నాడు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మళ్ళీ పేరునని ఏమన్నా మళ్ళీ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా వస్తాడు, ఎందుకు రాడండి? ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడల్లా వచ్చి మాట్లాడతాడు. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, నైట్కి నైటే వేసేయాలి, మార్నింగ్ ఏం తెలియనట్టు పరామర్శించాలి, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదని కుక్క భాష మాట్లాడి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో కుక్క భాష మాట్లాడడానికి వస్తాడు. అంటే వీళ్ళకి ఒక భయం అంటూ లేదు, ఒక భక్తి అంటూ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఇదిగో ఈ విధమైన ఒక రూట్లో ఉండాలనేది ఆ పార్టీకి సంబంధించిన ఎటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేయలేవు. కాబట్టి అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతుండటం ఒక్కటే తెలిసింది. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీద పడి వాళ్ళని కొట్టడం, గర్భిణీ స్త్రీలను లేకుండా కాళ్ళు కడుపులో వేడి తన్నటం, ఈ విధమైన చర్యలు వాళ్ళు చేస్తున్న రాక్షస మూక, రాక్షస జాతి. ఇట్లాంటి రాక్షస మూకని 11కు పరిమితం చేసి పక్కన పడేసినా కూడా వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలని మొన్న నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అతి త్వరలో నెరవేరిస్తే గానీ వీళ్ళ నోళ్లు మూతపడవు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.